శిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. వికసించే నీ ప్రేమ పుష్పమే శారోనులోయ సుందర యేసు వికసించే నీ ప్రేమ పుష్పమే కలువలై విరజిమ్మే కాంతి రిపరిపలాడి వికసించే నీ ప్రేమ పుష్పమే శారోనులోయ సుందర యేసు వికసించే నీ ప్రేమ పుష్పమే పద్మమై నిండిన నీ సొగసే వికసించిన నీ కన్నుల రేఖలై లోయ పద్మమై నిండిన నీ సొగసే వికసించిన నీ కన్నుల రేఖలై రక్తబిందువై అల్లాడే నీ ప్రేమ రక్తబిందువై అల్లాడే నీ ప్రేమ అల్లాయే నా యేసు రక్తబిందువై అల్లాడే నీ ప్రేమ ఫలమాయే నా యేసు శారోనులోయ సుందర యేసు వికసించే నీ ప్రేమ పుష్పమే కలువలై విరజిమ్మే కాంతి రిపరిపలాడి నీ రేఖలై శారోనులోయ సుందర యేసు వికసించే నీ ప్రేమ పుష్పమే ఆనందభరితనై నేనుండగా నీ ప్రేమాతిశయమే అనుక్రమగా ఆనందభరితనై నేనుండగా నీ ప్రేమాతిశయమే అనుక్రమగా ధ్వజస్తంభమై నిలిపిన నీ కృప ధ్వజస్తంభమై నిలిపిన నీ కృప నన్ను వీడలేదే దేవా ధ్వజస్తంభమై నిలిపిన నీ కృప నన్ను వీడలేదే దేవా శారోనులోయ సుందర యేసు వికసించే నీ ప్రేమ పుష్పమే శారోనులోయ సుందర యేసు వికసించే నీ ప్రేమ పుష్పమే కలువలై విరజిమ్మే కాంతి రిపరిపలాడి నీ రేఖలై శారోనులోయ సుందర యేసు వికసించే నీ ప్రేమ పుష్పమే శారోనులోయ సుందర యేసు వికసించే నీ ప్రేమ పుష్పమే
హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థం చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాము. ఈ వాక్య భాగాల్లో ఎన్నో రోజులు నేను నెలల నుంచి ధ్యానిస్తూ వచ్చాను. దీంట్లో హెబ్రీ 11వ అధ్యాయం 3వ వచనం. విశ్వాసం అనేది ఒక కేంద్ర బిందువు. అది కేంద్ర బిందువు. ఒక జామెట్రీలో మనకి నేర్చుకున్నప్పుడు కేంద్ర బిందువు అనేది ఉంటుంది. తెలుసు కదా అందరికీ, చదువుకునే పిల్లల దగ్గర నుంచి 8th 7th దగ్గర నుంచి తెలుసు అందరికీ. అన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి జామెట్రీలో. నాకు జ్ఞాపకం లేదు కానీ 1-2 జ్ఞాపకం అంతే. తర్వాత విశ్వాసం అనేది ఏంటంటే ఒక కేంద్ర బిందువు. పరలోకం యొక్క మహిమకు కానీ, పరలోకం యొక్క స్థానాలకు కానీ, క్రీస్తు యేసు యొక్క రక్తానికి కానీ, లేక క్రీస్తు యేసు రక్తం నందు విశ్వాసించడం ద్వారా ఆత్మలో జరిగే ప్రక్రియ అది సామాన్యమైంది కాదు. అది ఒక రక్షించబడిన ఒక విశ్వాసకి మాత్రమే అర్థమవుతుంది, కానీ మరి ఎవరికి కూడా అర్థం కానటువంటిది. భూప్రపంచంలో ఈక్వేటర్ అనేది ఎటువంటిదో, భూమికి కేంద్రంగా ఎలా ఉందో అలాగే మధ్య దాన్ని ఏమంటారు ఈక్వేటర్ అంటే అది. అలాగే విశ్వాసం అనేది అనేకమైనటువంటి పరసంబంధమైనటువంటివి, ఆత్మ సంబంధమైన వాటి కలయికలో విశ్వాసం అనేది కేంద్రం. అది కేంద్ర బిందువు అది అన్నమాట అర్థం. అంతకంటే అది దాని గురించి మనం వివరించి చెప్పడానికి కుదరదు. విశ్వాసం అనేది బైబిల్ గ్రంథంలో రోమీ రాసిన పత్రిక దగ్గర నుంచి అయితే అపోస్తుల్లో మీరు ప్రభునందు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచున్నారా అని అక్కడి నుంచి ఈ రోమీ రాసిన పత్రికలో ఎక్కువ విషయాలు విశ్వాసం అనే మార్గాలు, క్రియ అనేది, జీవపు క్రియ అనేది ఎక్కువ మీకు మనకందరికీ రోమీ రాసిన పత్రికలో మనకు బాగా కనపడుతుంది. ఇవి ధ్యానించిన విషయాలు మీతో మాట్లాడుతుంటున్నాను. ఇవన్నీ కూడా క్రీస్తు యేసు యొక్క రక్త ముద్రలో ఒక హృదయంలో ముద్రించడానికి విశ్వాసం అనేది అంత ప్రాధాన్యమైనది. ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాడు అంటే ఆయన శిలువ యొక్క కార్యమునందు, క్రీస్తు యేసు యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచుతున్నాడు అన్నమాట అర్థం. క్రియలు లేని విశ్వాసం మృతం. మన జీవితంలో క్రియలు లేకపోతే ఆ విశ్వాసం మృతమైన విశ్వాసమే అన్నమాట అర్థం చెప్పగలిగితే. ఒక వ్యక్తిలో క్రియలు కనబడుతున్నాయి అంటే ఆత్మ సంబంధమైన క్రియలు, ఆ వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాడు అన్నమాట అర్థం. ఈ సబ్జెక్టు కష్టంగా అనిపిస్తున్నా సరే చాలా సులువుగా మాట్లాడుతున్నాను. ఈ విషయాన్ని కష్టం అనిపిస్తున్నా సరే సులువుగా మాట్లాడుతున్నాను. వినడానికి బోర్ పడుతుంది, నిజమే. ఏంటో అనిపిస్తుంది. ఏం కథలు చెప్పకుండా ఇవి చెప్తున్నారు ఏంటి అనుకుంటారు చాలామంది. కానీ ప్రభువులో పరిపూర్ణులైన వారికి ఇది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాను. అది లోక జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానం మరమైనట్లుగా బోధించున్నాను. ఆ రీతిగానే విశ్వాసం అనేది దేవుని బిడ్డలకు ఒక గుర్తుగా. దేవుని బిడ్డలు అంటే క్రీస్తునందు ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి, పరిశుద్ధుడిగా తీర్చబడిన వ్యక్తి, లేకపోతే ఇలాగ ఎన్నో విషయాలు ఉన్నాయి. దీంట్లో విశ్వాసం అనేది ఖచ్చితంగా వ్యక్తిలా నిలబడి ఉంటుంది. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడంలో ఇవన్నీ కూడా ఆత్మకి అనుగ్రహించి ఇవ్వబడే విషయాలు, సత్యాలు, ఇవ్వబడేటువంటి మార్గాలు ఇవన్నీ కూడా. దేవుని వాక్య గ్రంథాలు చూస్తే కనుక విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి, పాపైన మానవుడు క్రీస్తు యేసు యొక్క రక్తం నందు విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడుతుంటున్నాడు. అది రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. నీతిమంతుడిగా తీర్చబడటం చాలా ప్రాముఖ్యం. నీతిమంతుడిగా తీర్చబడటం, పాపైన మానవుడు నీతిని ముద్రించబడటం అనేది అంటాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో. విశ్వాస మూలమైనటువంటి ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు యేసునందు రక్తమందు విశ్వాస మూలమైన నీతిని అనగా దేవుడు అనుగ్రహించే నీతి కలవాడని ఆయన ఎందు అగుపడు నిమిత్తము ధర్మశాస్త్రమగు మూలమగు నీతి ఉంది. క్రీస్తు రక్తం ద్వారా విమోచనం ద్వారా అనుగ్రహించబడే నీతి ఉంది. ధర్మశాస్త్ర మూలమగు నీతి అనేది సినాయి కొండ మీద చూపించబడింది. ఆ నీతి రోమీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, తర్వాత గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, అది చదివితే అర్థమవుతుంది. దాంట్లో ఆ నీతి ఒక వ్యక్తి నీతిని అందించలేకపోయింది. కారణం ఏంటంటే ధర్మశాస్త్రం అంత కఠినమైన ధర్మశాస్త్రం. పరిశుద్ధుడైన ప్రభు పాత నిబంధనలో నూతన నిబంధనలో నుంచి పాత నిబంధనలో ఆ ధర్మశాస్త్ర మూలమైన నీతిని తుడిచివేయడానికి తన హస్తాలతో, తన స్వహస్తాలతో, రక్తపూరితమైన హస్తాలతో ఆ ధర్మశాస్త్రాన్ని తుడిచివేయడం ద్వారా ఆ నీతిని, కలువరి నీతిని అక్కడ సంపూర్తి చేశాడు దేవుడు అక్కడ అన్నమాట అర్థం. అది రాయబడి ఉంది తీతుకు రాసిన పత్రికలో, కొలస్సీ రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఆయన చేవ్రాత చేత ఆయన తుడిచివేశాడు. డిఫరెన్స్ దాంట్లో చిన్న పత్రిక కాబట్టి చూసుకునే దాంట్లో రాయబడి ఉంది. తర్వాత క్రీస్తు యేసు రక్తం ద్వారా ఒక వ్యక్తి
నీతిమంతుడిగా తీర్చబడుతుంటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు యేసు అందరి రక్తం అనేది ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తికి అసలు అర్థమయ్యే స్థానం అది ఫౌండేషన్. అది ఒక వ్యక్తి జీవితంలో బేసిక్ పాయింట్. అది ఈ బేసిక్ పాయింట్లో కనుక ఒక వ్యక్తి నిలబడలేకపోతే, అంటే విశ్వాసం అనే కేంద్రం ఆ పరిధిలో ఒక వ్యక్తి నిలబడలేకపోతే, అందులో నుంచి బయలువెళ్ళేటటువంటివి దేవుని సంబంధమైన పరిశుద్ధమైన ఆ క్రియలు, అంటే దానిలో దాచబడి ఉన్న సత్యాలు ఆత్మలోకి మార్పు చెందడం అనేది సాధ్యం కాదు. కేవలం విశ్వాసం ద్వారా నీతి కానీ, పరిశుద్ధత కానీ, జ్ఞానం కానీ, తర్వాత ఎన్నో ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆత్మకి రూపాంతరం చెందుతాయి. రూపాంతరం చెందడం అంటే అర్థం ఏంటంటే, రూపాంతరం చెందడం అనేది ఏంటంటే మన అంతరంగంలో అనేక విధాలుగా ఆ మార్గాలు తేటతెల్లమవుతాయి అన్నమాట. అవి అనేది ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనగా మరణంలో నుంచి జీవములో దాటి ఉన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన కార్యాలన్నింటిలో నుంచి జీవక్రియలోనికి, జీవములోనికి, అది కలిసిందేంటి 2 కొరింథీ రాసిన పత్రికలు రాయబడి ఉంది. జీవములోనికి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ అనేది 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నుంచి నన్ను విడిపించింది అని రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు జీవ సువాసన కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. జ్ఞానం యొక్క సువాసన, జీవం యొక్క సువాసన. ఇది విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి జ్ఞానం యొక్క సువాసనని ఇంకోటి చెప్పాను నేను. ఈ రెండు కూడా ఆత్మకి అందించబడ్డాయి. జీవపు సువాసన, జ్ఞానం సువాసన. జీవం అనేది ఒక పరిమళం వంటిది. ఈ పరిమళం అనేది ఆత్మకి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ఆత్మ ద్వారా, రక్తం ద్వారా మనల్ని ముద్రించాడు. అది ఈ జీవం అనేది పాపం లేనటువంటిది. జీవము అనేది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు యేసునందు జీవముని ఆత్మ యొక్క నియమము పాపం మరణముల నుంచి నన్ను విడిపించింది. ధర్మశాస్త్రం దేనిని చేయగలకపోయినా దేవుడు దానం చేశాను. శరీరం అనుసరించగా ఆత్మను అనుసరించుకునే మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని ఆయన తన కుమారుని పాప శరీరాకారంతో నింపి పాపమునకు శిక్ష విధించాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 వచనాలు. పాపానికి శిక్ష విధించాడు ఆయన. అది ప్రాముఖ్యమైనటువంటిది. శిలువ అనేది ఈ లోక పాపం ఉన్నటువంటి మనం యుగాల్లో నిలబడి ఉన్నటువంటి పాపం, రాబోయే పాపం, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న పాపం, శిలువలో ఆయన రక్తం చెందించడానికి ఆయన ఆ శరీరం, పరిశుద్ధమైన శరీరం మన కోసం వెల చెల్లించింది. ఆయన వెల చెల్లించాడు. పాప పరిహారం నిమిత్తము ఆయన మన కోసం వెల చెల్లించాడు ఆయన. అది రోమీయులకు రాసిన పత్రిక 1, 2, 3 వచనాల వరకు రాయబడి ఉంది. తర్వాత విశ్వాసం అనేది దేవుని బిడ్డలకు ఒక బలమైనటువంటి సింబల్, అది గుర్తు. ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసానికి, రక్తానికి రెండు మార్గాలు తేటతెల్లంపరచబడ్డాయి. ఒక వ్యక్తి విశ్వసించిన కొలది దేవుని నీతి బయలుపరచబడుతూ వచ్చింది. అది రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మరి అధ్యాయం చెప్పలేదు కన్నా నాకు, విశ్వసించగలది దేవుని నీతి బయలుపరచబడుతూ వచ్చింది. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపం. దేని కోసం నిరీక్షిస్తున్నాం? ఒక వ్యక్తి సేవా జీవితంలో దేనికోసం నిరీక్షిస్తారు. ఎక్కువగా సేవా జీవితంలో ఒక వ్యక్తి నిరీక్షిస్తున్నారంటే ప్రభు యొక్క బలమైన స్థానాల కోసం, ప్రభు యొక్క ప్రత్యక్షత కోసం, ప్రభు యొక్క జీవాన్ని ఆత్మ అందుకోవటం కోసం, ప్రార్థన ఆత్మ హృదయంలో కృమరించబడటం కోసం. ఒక వ్యక్తి ప్రార్థనాత్మని చెప్పసఖ్యం కాని మూలులతో ప్రార్థించి ఆ ప్రార్థనాత్మ హృదయంలో నింపబడినప్పుడు, అది అందించినప్పుడు దాని ఆనందం చాలా అత్యధికంగా ఉంటుంది. ఆ స్థానాల్లోనికి ఆత్మని ప్రభు మనం నడిపించడం కోసం మనం వేగిరపడతాం, వేచి ఉంటాం. రెండు కూడా అన్ని సమయాల్లో ఆ స్థాయి మనకు రాదు. అంతర్యంలో క్రీస్తు యాజకత్వంలోనికి వేదనపడే ఆత్మ యాజకత్వంలోనికి ఈ ఆత్మని మన అంతర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తొడుకుని వెళ్తాడు, ముద్రిస్తాడు. అది చెప్పసఖ్యం కాని మూలులతో ప్రార్థించే ఆత్మ అనేది ఏంటంటే క్రీస్తు యేసు యొక్క శిలువ అనుభవంలో ఆయన వేదన పడినటువంటి రహస్యానికి ప్రధాన యాజకుడైన ప్రభు ఎలా వేదన పడ్డాడో ఆ రహస్యంలోనికి ఆత్మను తీసుకెళ్తాడు దేవుడు. అది అంత ప్రాముఖ్యమైనటువంటిది. అటువంటి ప్రాముఖ్యమైన స్థానాన్ని దేవుడు నేటి పరిశుద్ధుడికి ఇచ్చాడు. అందులో
యాజకత్వంలో యాజక మహిమ దాచిపెట్టబడి ఉంది. అది హెబ్రీ రాసిన పత్రికలో యాజకత్వం అనుభవించే కొలది దానిలో మహిమ కలిగిన ప్రకాశత విడి ఉంది. తేజోమయమైనటువంటి సంగతులు బయలుపరచడానికి యాజక మహిమ ప్రత్యక్షపరచబడుతుంది నేటి పరిశుద్ధులకి. ఇది 100 మందికి తెలియదు. 100కి ఒక్కరికి తెలిసేమో కానీ 100కి మందికి తెలియదు అంటున్నానంటే మీరు ఏమనుకోవద్దు. మహా తెలిస్తే 100కి ఒక్కళ్ళకి 2కి మాత్రమే తెలుసు. అటువంటి వ్యక్తులు ఈ లోకంలో చాలా అరుదుగా కనబడతారు. చాలా అరుదుగా కనబడతారు. నీవు నాకు మొరపెట్టుము, గ్రహించలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానన్నాడు ప్రభు. దానిలో గూఢమైన సంగతులు బయలుపరచబడతాయి. ఆ మొరపెట్టడంలో గూఢమైన సంగతులు, నీకు తెలియని సంగతులు విమోచన ద్వారం గుండా మాత్రమే తప్ప మరొక విధంగా ఈ రహస్యాలు బట్టబయలు చేయడం. విమోచన ద్వారంలో అనేది ఎంత కేంద్రం ఎంత బలమైన పాయింట్ అది అలాగే ఆ విమోచన మార్గంలో రక్తం కూడా అంత కేంద్ర బిందు. అది ప్రకాశిస్తున్నటువంటి దివ్య స్వరూపం. ఆయన క్రీస్తు యొక్క మహిమను ప్రత్యక్షపరిచేది విశ్వాసం. అది విశ్వాసం యొక్క క్రియ, జీవోప క్రియ. అది నా భాష అర్థమైతే ధన్యులు మీరు. అంత బైబిల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను, మరి ఏదైనా భాష ఇందులో లేదనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. అర్థం చేసుకోవడానికి కొద్దిమందైనా అర్థం చేసుకుంటే ధన్యులని విషయాన్ని మీకు బయలుపరుస్తున్నాను. విశ్వాసం ద్వారా క్రీస్తు రక్తం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాను. దాని కింద నీతి జీవప్రదమైన నీతి, జీవదాయకం ఉన్నాయి అంత ఆ పాయింట్స్ తర్వాత వస్తాను నేను. అంటే విశ్వాసం ద్వారా నీతిలోకి వెళ్తాను. నీతి అనేదేంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు నీతిని మైమరుపు తొడుక్కుని, నీతిని మైమరుపు మీ యొక్క బ్రెస్ట్ ప్లేట్ అంటే అది నీతిని మైమరుపు. అది నువ్వు ధరించుకో. అది ధరించుకుంటే పాపం చేయకుండా, పాపంలోనికి కాళ్ళు పెట్టకుండా, నీ హృదయాన్ని క్రీస్తుని నీతిలోనికి నీ ఆత్మ తోడుకొని వెళ్తుంది. నీ అంతర్యాన్ని క్రీస్తు నీతిలోనికి తోడుకొని వెళ్ళేంత వరకు క్రీస్తు నీతి ఇదే అర్థం కాదు. నేను ఎంత చెప్పినా అర్థం అవదు, మరొకళ్ళు ఎవరు ఎంత చెప్పినా అర్థం అవదు. ఆ నీతిక్రియ పరిశుద్ధులైన ప్రభువు జరిగించే నీతిక్రియ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. క్రీస్తు యేసునందు రక్తం నందు విమోచన ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం ఒకటైతే, నీతిని మైమరుపు తొడుక్కోండి. మీ పాదములకు సమాధాన సువార్త వల్లనే సిద్ధ మనసుని జోడు తొడుక్కోండి. నీతిని మైమరుపు మిమ్మల్ని కప్పేది, మీ హృదయాన్ని కప్పేటువంటి నీతిని మైమరుపు. అది ఆత్మ లభించినంత వరకు ఒక వ్యక్తికి ఈ లోక సంబంధమైన పాపం మీద విజయం లభించదు. నేను ఎంత చెప్పినా సరే, ఎంత లోతైన సత్యాలు చెప్పినా సరే, చిన్న మాటలో నేను తప్పిపోయే ఆస్కారం ఉంది. చిన్న మాటలో ఏం చేయకపోయినా సరే, చిన్న కోపం, నా హృదయంలో కోపం అది ఉంటుంది చాలాసార్లు. ఒకసారి బట్టబయలైపోతుంది. అది ఎంత దారుణంగా మాట్లాడకపోయినా, నేను చిన్నగా కోపించుకున్నా సరే అది నాకు తీవ్రమైనదిగా ఉంటుంది. అది కోపపడు కానీ పాపం చేయకూడదు అన్నాడు ప్రభు. నీ చూపించే కోపం సూర్యుడు అస్తమించే వరకు అది నిలిచి ఉండొద్దు అన్నాడు దేవుడు. హృదయంలో కోపాన్ని పెట్టుకోకూడదు ఏ వ్యక్తి మీద కూడా. ద్వేషం కానీ కోపం కానీ ఒక వ్యక్తి మీద పెట్టుకోకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాగే నీతిమంతులుగా తీర్చబడటానికి మొట్టమొదటి విభాగం ఏంటంటే, అది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో నీతి ద్వారా కృపయు. ఈ వాక్యం దగ్గర నేను కొన్ని నెలలు ఉండిపోయానండి. నీతి ద్వారా కృపయు అనే మాట మీద కొన్ని నెలలు నా హృదయంలో నుంచి ఆ దర్శనం పోలేదు. ఒక చిన్న పాయింట్ అది చూస్తాను. నీతి ద్వారా కృపయు, అబ్బా ఎంత గొప్ప దేవుడు అనుకున్నాను. ఎఫ్సి పత్రికలో రాయబడింది కృపామహిమ అని చెప్పబడింది. దాంట్లో కూడా కొన్ని నెలలు దగ్గర సంవత్సరం వరకు ఆ పదాల నుంచి నా హృదయం వెనక్కి మళ్ళలేదండి. రెండు పదాలు, ఎన్నో పదాలు ఉండొచ్చు, కానీ నా ఆత్మకు అందినటువంటి పదాలు నీతిలోనికి, నీతి ద్వారా కృపయు అన్నాడండి. ఒక వ్యక్తి ఎంత నీతివంతుడుగా తీర్చబడతాడో అన్నమాట అర్థం. ఎంత నీతివంతుడుగా తీర్చబడతాడో అత్యధికమైన కృపలోనికి ఆత్మ బయలు వెళుద్ది అన్నమాట అర్థం. అధికమైన కృపలోనికి ఆత్మ బయలు వెళ్తుందంటే, కృప అనేది కల్వరి శిలువలో నుంచి, రక్తంలో నుంచి నీతి ఎలా ప్రవహించిందో కృప అలా ప్రవహించింది. అందుకోసం నీతి ద్వారా కృప కల్వరి రక్తధారలో ఒక వ్యక్తి పరిశుద్ధ రక్తంలో ఎంత నీతిమంతుడిగా తీర్చబడ్డాడో అంత కృప యొక్క ఐశ్వర్యంలోనికి వెళ్ళాడండి. ప్రార్థన యొక్క ఐశ్వర్యంలోకి వెళ్ళాడు, కృపా మహదైశ్వర్యంలోకి వెళ్ళాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి
కృపా మహదైశ్వర్యం, ప్రార్థనిక ఐశ్వర్యం. ఇదేంటి రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రార్థనిక ఐశ్వర్యం 9వ వచనంలో 10వ వచనంలో ఉంది. ప్రార్థనిక ఐశ్వర్యం అన్నాడు. దాంట్లో రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. దాంట్లో ప్రార్థన యొక్క ఆవశ్యకత ఎన్ని విధాలుగా ఉందో అది రాయబడి ఉంది. ఎన్ని రాయబడిన ఉన్నాయి దాంట్లో. ఎవరు చెప్పగలరు ఈ సత్యాలంటే, నీ ఆత్మ క్రీస్తులో ప్రార్థనాత్మ పరిశుద్ధుని ఆత్మలోని ఏకమైతే చెప్పగలవు. చెప్పలేదు, చెప్పడం సాధ్యపరచబడదు. ఏంటో అని చెప్పలేరు ఎవరు, ఏంటో అని చెప్పలేరు. అది ఏంటని కూడా చెప్పడం సాధ్యపరచబడదండి, సాధ్యపరచబడదు. అది నేను ఎలా గ్రహించుకున్నాను అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. నేను ఎలా గ్రహించుకున్నాను. 18-19 సంవత్సరాల వయసులో నేను పుస్తకాలు రాయడం నేను మొదలుపెట్టుకున్నాను. ఎందుకు రాయటం మొదలుపెట్టానంటే, దేవుని వాక్యం చెప్పాలనే ఆతృత నా హృదయం చాలా ఎక్కువగా ఉండేది. ఎవరు దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఎందుకు దగ్గరికి రానిచ్చేవారు కాదంటే వాళ్ళకే తెలియాలి. అప్పుడే ఆత్మలో చాలా తీవ్రతతో ఉండేదాన్ని. చదువుకునే దినాల్లో డిగ్రీ చదువుతున్నప్పుడు ఈ సువార్తని డిగ్రీ తర్వాత కూడా అనేకులకు వివరిస్తూ వచ్చేదాన్ని. వినకపోయినా సరే వివరిస్తూ వచ్చేదాన్ని. ఎంతమంది నన్ను ద్వేషించేవారు. ఎందుకు ద్వేషించేవారు అనేది నాకు చెప్పలేను. ఎందుకు ద్వేషించేవారు అనేది మీరు చెప్పాలి, కానీ నేను చెప్పకూడదు. అది ఆ సత్యం. అప్పుడు ఆ బాధని భరించలేక పుస్తకాలు రాయటం మొదలుపెట్టాను. వేదన పడుతున్నాను ప్రభు సన్నిధిలో. ఒక సాయంత్రం రాత్రి సమయంలో వేదన పడుతుండే, బహుగా వేదన పడుతుంది. అలా వేదన పడటం అనేది చాలాసార్లు జరిగింది. ఒకసారి అత్యధికంగా వేదన పడుతున్నానండి. దేనికోసం అంటే, ఈ పరిచర్య నేను చేయలేకపోతున్నాను కదా ప్రభా, ఎవరు నన్ను దగ్గర చేరదీయటం లేదేంటి, ఒక్కళ్ళు కూడా నన్ను దగ్గరికి రానివ్వరేంటి అనుకున్నాను. చదువుకునే దినాలు అనుకోండి. కానీ ఆ సమయంలో నా ఆత్మ పరిశుద్ధాత్మకి టచ్ అయినట్టు, ఆత్మ యొక్క నిధుల్లోనికి నా అంతర్యం టచ్ అయినట్టు నేను అనుభూతి పొందినా కూడా ఇది ఏంటనేది కూడా నాకు తెలియలేదండి. ఇది ఏంటని నాకు తెలియలేదు. ప్రార్థనాత్మ అనేది అప్పుడు మొదలు పెట్టబడింది. ప్రార్థనాత్మ అనేది తర్వాత చెప్పసఖ్యం కాలు మూలులతో ప్రార్థించే ఆత్మ అనేది అప్పుడు ప్రారంభమైందండి. అప్పుడు తెలుసుకున్నాను నేను. ఇది నేను తెలుసుకోకుండా మీతో చెప్పే సత్యాలు కావు ఇవి. నా ఆత్మకి టచ్ అవ్వకుండా మీకు చెప్పే విషయాలు కావు ఇవి. అప్పుడు పుస్తకాలు రాయటం అనేది ఆ కృపలోనికి దేవుడు నా ఆత్మను తీసుకొచ్చాడండి. కృపలోనికి ఆయన నీతి ద్వారా కృప అంటే, ఈ నీతి పరిశుద్ధుడు అయిన ప్రభువు పరిశుద్ధుడికి ఇచ్చిన నీతి కృపలోనికి తీసుకువెళ్ళింది. పుస్తకాలు రాయటానికి తీసుకువెళ్ళింది. నాకు తెలియని రీతిగా సత్యాలు ప్రభు వివరిస్తున్నప్పుడు ఎక్కడ నాకు రిఫరెన్స్ బైబిల్ చదవాలని నాకు జ్ఞానం లేదు. చిన్నదాన్ని కాబట్టి ఆ బైబిల్ చదవాలి, ఏమైనా పాయింట్స్ వస్తాయి అని కూడా నాకు తెలియదు. అసలు రిఫరెన్స్ బైబిల్ గురించి అసలు నాకు ఏమి కూడా తెలియదు చెప్పాలంటే. అది చదివితే జ్ఞానం వస్తుందని. పెద్ద బైబిల్స్ కదా, పెద్ద వాళ్ళు చదివే బైబిల్స్ అవి. దాంట్లో రీసెర్చ్ సంబంధించినటువంటివి ఎన్నో దాంట్లో దాచిపెట్టబడి ఉంటాయి. ఇప్పుడు నేను దాన్ని చదవడానికి కూడా నాకు కష్టం ఇచ్చిన ఒక పాయింట్ చదివితే నా యొక్క వాక్య విభాగాలని డైవర్ట్ చేసేంత సత్యాలు దాంట్లో ఉన్నాయి. దాంట్లో పూర్తిగా అనుసరించలేను. ఒక పాయింట్ చదివితే ఇది చాలు నాకు అనుకునేంత అటువంటి పాయింట్స్ ఉన్నాయి వాటిల్లో. ప్రభా ఇది చాలు ఇది నాకు అంటే, ఒక వాక్య విభాగాన్ని అనేకమైన కోణాలతో తీసుకువెళ్ళేటటువంటి దాంట్లో పాయింట్స్ ఉన్నాయి. అన్ని గ్రహించుకోగలిగా. కానీ అంత సమయాన్ని దాంట్లో వెళ్ళడానికి నాకు కుదరకుండా అయిపోయింది. చాలా వరకు దేవుడు ఆత్మతో బయలుపరచాలి, కానీ మరి ఏ విధంగా కూడా బయలుపరచడానికి నాకు సాధ్యపరచబడదు. వాక్యానికి వెళ్తున్నాను నేను. అప్పుడు కృప ద్వారా మహదైశ్వర్యం ఆత్మ లభించింది. దేవుని వాక్య విభాగాల్లో కృపామహదైశ్వర్యం ప్రార్థనలు లభించింది. కృపామహదైశ్వర్యం వాక్యం లభించింది. కృపామహదైశ్వర్యం క్రీస్తు ప్రేమని అనుభవించే కొలది దాంట్లో లోతు, పొడవు, ఎడల్పు, ఎత్తు అందులో లభించింది. తర్వాత అంతేకాకుండా కృపామహిమ అలా ప్రకాశించింది. కృపా మహిమగా ప్రకాశించింది అంతర్యంలో. దేవుని వాక్యాన్ని విడదీయటానికి, ఆ సత్యాలు విడదీయబట్టడానికి, గ్రంథం పరిశోధించడానికి, ఉన్నతమైన మార్గాలు నడవడానికి కృప విరువబడి ఎన్నో మహిమాయుక్తమైన కణాలు అందులో నుంచి నా ఆత్మకి దొర్లించబడ్డాయి. కానీ అదేంటని మీకు చెప్పడం నాకు కుదరదు. కృప విరువబడింది అంటారు, లేకపోతే ఆ కృపామహదైశ్వర్యం దారిలై పారిందంటే, ఆ దారిలై పారటానికి నీ హృదయం విరిగిందా? నీ హృదయం విరువబడిందా? నీ హృదయం విరువబడకపోతే ఈ కృపామహదైశ్వర్యం నీ ఆత్మలో ఉండదు సరికదా, పగలడం ఇచ్చుకోవడం కాదు సరికదా, ఉండనే ఉండదు. విరువబడినటువంటి ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ
చెప్పసక్యం కానీ మూలతో ప్రార్థన చేసే ఆత్మ యొక్క సామర్థ్యం అంతరంగంలో ఉంటే ఈ కృప అందులో అనేకమైన నగిషి కోణాలతో నీ అంతర్యాన్ని చెక్కుతూ వెళుతుందని ఈ నగిషి పనికిరానటువంటిది ఆ యొక్క వివిధ రకమైన కోణాలలో నీ పరిచర్య ప్రకాశించడం నీవు చూస్తావు. ఇప్పుడు ఇలా చెప్తే ఎవరు అంగీకరిస్తారండి? ఇలా చెప్తే ఎవరు అంగీకరిస్తారు? మహానుభావులు ఎవరు ఉంటారు? కొద్దిమంది, 1000 మందిలో 4, 5, 10,000 మందిలో ఒక 10 మంది ఉంటారండి. అట్టి వారికి కావాలి వాక్యం. అంతకంటే మామూలు మనుషులు అవతలు తోసి చెత్త కుప్పలను తోయడానికి వాళ్ళకి చేత కాదు, కానీ వాళ్ళ వల్ల కాదు, కానీ అక్కడ కూడా తీసుకెళ్ళి వేయడానికి కూడా వెనుకాడరు. నేటి దినాల్లో క్రైస్తవ వ్యవస్థ ఇంత దిగారి స్థితిలో వెళ్ళిపోయిందండి. ఎందుకంటే ఉన్నతమైన స్థానాన్ని అర్థం చేసుకోలేని నేటి క్రైస్తవ సమాజం, నేటి క్రైస్తవ సంఘం, పరిశుద్ధాత్మ ద్వారా పొందుపరిచిన సత్యాలను వివరించలేనటువంటి నేటి క్రైస్తవ సంఘం ఎక్కడ నిలబడి ఉందని ఒకసారి ఉదయం ఆలోచించుకోండి. పరిశుద్ధపరచబట్టం అనేది ఒక వ్యక్తి పాపి అయిన మానవుడు పరిశుద్ధపరచబట్టం అనేది అతడు నీతిమంతుడుగా తీర్చిబడితేనే పరిశుద్ధపరచబడతాడు, లేదు పరిశుద్ధపరచబట్టం అనేది ఒక వ్యక్తి జీవితంలో అది అనుదిన క్రియ, అది జీవితంలో అంతం వరకు కూడా అది కొనసాగించబడే క్రియ అనేది విషయం. ఆ జీవితం ఎంతగా కొనసాగిస్తామో మహిమయుక్తమైన కార్యాలు, సంగతులు ఆత్మకి తెలియపరచబడతాయి. దేవుని నిగూఢమైన సత్యాలు ఆత్మ తెలియపరచబడతాయి. దేవుని నీతి యొక్క మార్గాలు ఆత్మకి బయలుపరచబడతాయి. నీతి ద్వారా కృప ఎలా దాచిపెట్టబడిందో ఆ కృపా ద్వారాలు ఆత్మ తెలియపరచబడతాయి. ఇవన్నీ ఆత్మ తెలియపరచబడకుండా ఒక వ్యక్తి సేవా జీవితంలో ఉన్నతమైన స్థలాల్లోనికి, మార్గాల్లోనికి ఆ వ్యక్తి నడవలేడు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. విశ్వాసం ద్వారా నీతిలోనికి, కృపలోనికి ప్రవేశిస్తుంటున్నాం అన్నమాట అర్థం. ఈ జీవప్రదమైన నీతి విధించబట్ట కారణమైంది. ఎందుకు కారణమైందంటే మనుషులకందరికీ జీవప్రదమైన నీతి నా హృదయంలో, మీ హృదయంలో, ఎవరి హృదయంలో అయితే ఈ కార్యం జరుగుతూ వచ్చిందో జీవప్రదమైన నీతి ఆత్మ అందుకుంది. ఈ జీవప్రదమైన నీతి యాకోబు పత్రికలో రాయబడింది. నీతి ద్వారా ఆ ఫలం, ఆ నీతి సమాధానకరమైన స్థలములలో ఫలము దాంట్లో చదువుతానండి. నీతిని విత్తువాడు, ఒక చోట రాయబడింది, నీతిని విత్తువాడు శాస్త్రమైన బహుమానం పొందును అని రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆఖరి భాగంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే 18వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడను. ఈ నీతి ఫలించే కొలది ఫలాలు దాంట్లో ప్రొడ్యూస్ అవుతాయండి. నీతిలో అది క్రీస్తు యేసు యొక్క నీతి, అది మన నీతి కాదు. ఆ నీతి అభివృద్ధి పడే కొలది సమాధానకరమైన స్థలాల్లో, సమాధానకరమైన మార్గాల్లో, సమాధానకరమైన పరిచర్యలో ఈ నీతి అక్కడ విత్తబడుతుందండి. మన హృదయంలో నీతి లేకపోతే సమాధానకరమైన పరిచర్యలో ఈ నీతి విత్తబడటానికి కారణం లేదు. ఈ నీతి విత్తబడటానికి మార్గం లేదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అటువంటి మార్గాలు దేవుడు ఆయన విశ్వాసం ద్వారా ఒక వ్యక్తికి ఇన్ని ఉన్నతమైన ద్వారాలు తెరిచాడండి ఆయన. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో చోట్ల ఎలా చెప్తున్నారు వాక్యాన్ని, ఏ విధంగా దేవుని సంఘం ఉందో అనేది నాకంటే ఎక్కువ మీకు తెలుసు బాగా ఎలా ఉందో. దేవుని ప్రత్యక్ష సత్యాన్ని వివరించలేక తికమకపడిపోతున్నటువంటి వారు నేటి పరిశుద్ధ సమాజం, నేటి పరిశుద్ధ సంఘం. ఈ విషయాలు దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం కలుగజేయను కాక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనములు తండ్రి, గొప్ప దేవుడవు, దయగలిగిన వాడవు తండ్రి, ప్రేమ కలిగిన వాడవు, దయాదక్షిణ్యాలు కలిగిన వాడవు ప్రభువా. నువ్వు దీర్ఘశాంతుడైన నా తండ్రి నీకు వందనం చెల్లిస్తుంటున్నాను ప్రభువా. మీ నామాన్ని హెచ్చించుకోండి. ఘనత, మహిమ, ప్రభావం వల్ల కలిగిన వాడవు ప్రభువా. నువ్వు మీ దర్శన భాగ్యం ప్రభు, మీరు ఆత్మకిచ్చిన విధానం వేరు తండ్రి. జీవం కలిగిన మీ సన్నిధిలో ఈ సత్యవాక్యాన్ని ముద్రించిన తండ్రి, ఈ సత్యం ముద్రించబడుతుంది ప్రభువా. తండ్రి సత్యమును బట్టి ప్రేమించు హృదయం ప్రభు, సత్యమును బట్టి నిలబడినటువంటి హృదయం, సత్యమును బట్టి నీ మరి క్రియాఫలాన్ని ఇవ్వడానికి నువ్వు సిద్ధపరిచిన జీవితం గొప్పది తండ్రి. అటువంటి గొప్ప దేవుడు ప్రభువా. తండ్రి నీ సత్య స్వరూపైన ఆత్మదర్శనం సంఘమునకు, లోకమునకు వివరించుండగా ప్రభు, దాని వేళ్ళు, ఆ యొక్క ప్రత్యక్ష యొక్క వేళ్ళు ప్రభు ఎంత బలమైనవో, క్రీస్తు యేసు యొక్క రక్తదారులో నుంచి ఈ ప్రత్యక్షత యొక్క వేళ్ళు ఎలా బలమైనవిగా నిలబడ్డాయో ప్రభా. ఈ పరిచర్య బలమైనదిగా నిలబడటానికి అనేక ఆత్మలకు దాహం తీర్చండి ప్రభా. నా హృదయ దాహం తీర్చండి ప్రభా. నెమ్మది అనుగ్రహించి సహాయం చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.